బేర చెట్లు చూసారు కదండి, మన కర్రలు కట్టేసి ఉట్టిగా అల్లించినందుకు ఒక 4-5 రోజుల్లో చూడండి తీగ ఎలా అల్లుకుందో. ఇలా పెట్టుకున్నామంటే తీగని మనం కదిలీకుండా దాని పడికి అది పోద్దమ్మా. ఇదిగోండి అప్పుడు పూతలు స్టార్ట్ అవుతుంది. 45 రోజుల్లో వచ్చేసిద్ది బీరకాయ స్టార్ట్ అవడం పోతైతే. అందరికి ఏందమ్మా అమ్మ టెర్రస్ గురించి చెప్పలేదు ఎన్ని అనేది అంటే కొన్ని కలిపి కింద ఉదయాన్నే మందార చెట్టు కొట్టినప్పుడు తీసే కదమ్మా, అది తీసుకొచ్చి కంపోస్ట్ కొన్ని కుండీలు ఉన్నాయి అన్నమాట. ఇక టబ్బులు 2-3 తిరగేసేసి ఆ మందార ఆకేసి వెళ్దాము అని వచ్చాను. అలా చూడండి అసలు కొన్నిటికైతే తెగులు పోతుందమ్మా, నా వల్ల కూడా కాదనిపించింది. మనం ఆర్గానిక్గా పండియాలంటే అది అయ్యేది కాదు. ఇది ఒక్కసారి చూడు, ఈ వంగ చెట్లు పాతి అప్పుడు పెట్టుకున్నా కదా, ఎంత కట్ చేసి అది వస్తుంది. నేను ఇది ఒక్కటి మాత్రం తీసేద్దాము అనుకోండి, ఎందుకంటే దీనివల్ల ఇంకో దానికి అల్లుకూడదండి. నేను మళ్ళీ తీసుకొచ్చిన ఫ్రెష్గా కొత్తవి పెట్టుకున్నాము. ఆ శక్తి కూడా వాటి సాలది కొద్దిగా కంపోస్ట్ వేసి దానికి కూడా 2 కుండీలు కూడా తిరిగేద్దాం అనుకుంటున్నాను. వంగ చెట్లు చూడండి, కంపోస్ట్ ఎక్కువ వేస్తే బలం ఎక్కువ ఉంటే మాత్రం చెట్టు తెగులు కూడా తట్టుకుంటుందండి. మట్టిలో బలం లేకపోతే అసలు తట్టుకోలేదు. ఒకసారి చూడన్నా, ఇక మన బెండకాయ స్టార్ట్ అవుతున్నాయండి కదా, సరిపోతుంది మనకి పత్తిది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా వచ్చే 4 దొండకాయలు తినేసాను. ఇప్పుడు ఈ టబ్బు కూడా తిరగేయాలి, ఆ మిరప చెట్లు కూడా తిరిగేద్దాం అని అనుకుంటున్నాను. ఇది ఒకసారి పాలకూర ఎట్ట వచ్చింది, స్లోగా వచ్చిందమ్మా, అంత ఫాస్ట్గా అయితే రాదు. ఈరోజు మీకు ఒకటి చూపించాలి. నేను తీసుకొచ్చి చూసారు కదా, కింద అంతా కంపోస్ట్ అలా కట్ చేసుకుని తెచ్చుకుంటుంది. అదంతా చిన్న ముక్కలు కట్ చేసి, ఎందుకంటే మిరప చెట్లు కదా మనం తీసేస్తుంది, అందుకని చిన్న ముక్కల్లా కట్ చేసి అన్నీ తీసుకొని వచ్చాను. ఇదిగోండి మన దీంట్లో మిరప చెట్టు తీసేసి ఇటు ఒకసారి చూసి మీకు చూపించుకుంటూ చాలా చేస్తానమ్మా అని అంటున్నాను కదా. దీంట్లో మన దీని పక్కన మందార చెట్టు పక్కనే మిరప చెట్టు ఉండింది. ఇది తీసేసి మిరప చెట్టు తీసి మళ్ళీ లిల్లీలండి ఈ నాటాను, ఇక్కడ నాటాను, అదిగో అక్కడ లిల్లీలు నాటాను. అది కనిపిస్తాయా, కనకాంబరాల పక్కనే లిల్లీలు కూడా నాటానమ్మా. ఈ కనకాంబరాల చెట్లు చాలామంది నాకు సీడ్స్ చాలామంది అడుగుతున్నారు. ఇక మేము ఉండే దగ్గర కూడా అడుగుతుంటారు. అస్సలు రావు, నేను ఈమె తుంచేస్తుంటాయి కదా, ఇంతగానే వేస్తే ఒక్కడు మొలం లేదు. ఇది కొమ్మలో ఇస్తేనే బతుకుతాయంట అంటున్నారు కానీ ఏంది ఇన్ని కొమ్మలు గుస్తే నాకు రాలేదు. ఇదిగోండి ఇది కనకాంబరాలు నేను అనుకుంటున్నాను మొత్తానికైతే. నేను దగ్గర నేను మన పూలన్నీ చూస్తుంటారు కదా, ఇది అదే నేను అనుకుంటున్నాను. ఎంతమందికి తెలుసు చూడు దగ్గర చూపించు. ఇది కనకాంబరం చెట్టు అని నాకు అయితే నమ్మకం. ఇది కొమ్మ గుస్తే వచ్చిందో లేకపోతే మనం వేసిన సీడ్కి వచ్చింది తెలియదు, కానీ అది ఒక్కటి ఉంది. ప్రతిదీ రాగానే ఎత్తుక్కుంటామండి, ఏం తినడానికి దొరుకుతాయని. నాకైతే స్వీట్లు ఏమన్నైతే భలే నచ్చుద్ది. అది చూస్తే అంత రావు, ఎప్పుడో ఒకటి వచ్చింది, కానీ మేము పంట కూడా తినేస్తుంటాం. అందుకే ఏ ఈయన కోసినట్టు చూపించలేదు కదా మనం. ఈరోజు మాత్రం ఫస్ట్ హార్వెస్ట్ మాకు భలే సంతోషం అనిపించేది. చూపిద్దాంపా, ఇంకా పెద్దగా అవుతాయండి. ఇప్పటికీ కొయ్యొద్దు అంటున్నారు. నేను కొన్ని చూసి ఇట్లా ఉంటే కోస్తున్నారు అని కోద్దామని. అసలు ఈరోజు అయితే మనం ఫస్ట్ ఇది పట్టుకుంటావా, ముళ్ళు గుచ్చుకుంటాయేమో, అలా పట్టుకుంటేనే ముళ్ళు గుచ్చుకుంటాయి. తినొద్దా, కొయ్యొద్దు అన్నట్టున్నారా? ఏంది రాలేదు, గుంజేయాల్సి. అవునా, ఏమో ఇది ఫస్ట్ చాకుతో కట్ చేయాలా లేకపోతే కొంతమంది అట్లా. ఇది పింక్ కలర్ది. అవునా కదా, పింక్ కలర్ ఎక్కువసారి 2 పింక్ కనిపిస్తుంది. అది కోసేద్దాం, ఆ తర్వాత కోద్దాము. కోసుకుందాం, పింక్ అవ్వబడుతుంది. లాగాడు మా ఇది ఏం కలర్ తెలియదండి. ఇట్లా అక్కడ పీకినట్టు అంటే రెడ్ అవ్వబడుతుంది, పింకేను. ముందు తర్వాత కోసుకుందాం. అబ్బా ఇది చూస్తుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. అవి కూడా కోసుకొచ్చుకుందాము. కోసుకొచ్చి చూపిద్దాం. ఇది కిందకు ఉంది. ఇది కొంచెం పెద్దగా కూడా వచ్చింది. దానికల్లా ఇంకా ఏమైనా పండాలో నాకు అది తెలియదమ్మా. నేనైతే కోసేస్తున్నాను. అంటే బయట షాపులో పెద్ద పొడుగు ఉంటాయి కదా, ఇంకా అంటే అక్కడ బాలం ఎక్కువ. ఇది అంత రెడ్ అనిపించింది, ఇది కూడా కొయ్యాలా. ఇది కూడా కోసేస్తున్నాను. ఇది కూడా పట్టుకో, చాలా ఈజీ. ఇక్కడ గుంజానండి మనం, అంటే ఎలా కోస్తారు అది కూడా నాకు మొత్తం చేస్తుంది కదా. ఫస్ట్ టైం కొంతమంది ఇలా తిప్పుతుంటే వస్తుందని తిప్పుతుంటే చూశాను. ఇదిగోండి ఈరోజు అయితే చిన్న వీడియో, కానీ ఎంత ఆనందంగానో అనిపిస్తుంది. ఒకసారి అక్కడ పెడతాను, ఆ బుట్లో పెట్టాలా అయితే. చూసారా మా గార్డెన్లో ఫస్ట్ టైం ఇది కూడా వచ్చింది. లేకపోతే 2-3 సార్లు ఏమనుకుంటే ఇది ఏమి రాదు తీసి పడేద్దామా అనుకున్నా, లేదు ఇవన్నీ చూద్దాము అనుకుంటే వస్తాయండి చాలా ఈజీగా. ప్రతి వాళ్ళు పెంచుకోండి. ఇప్పుడు మా అబ్బాయి నాకు ముందు కట్ చేసి ఇవ్వు, నేను ఒకసారి తిని ఎలా ఉందో చెప్తాను.
అని అంటున్నాడు. నాకు ఇంకా చాలా పని ఉందండి గార్డెన్లో అయితే. కానీ ఫస్ట్ హార్వెస్ట్ కదా, ఫస్ట్ హార్వెస్ట్ తినేయాలన్నట్టుంది కదా. ఒకసారి బట్టి నువ్వు దాన్ని ఒకసారి చూ తింటున్నాడు. చాలా తీయగా ఉంది. అవునా? ఉన్న రెండు చూపు బయట కొనుక్కొచ్చినట్టే ఉందా లేదా తీపి ఉందా? సేమ్ బయట కొనుక్కో తింటాం కదా, సేమ్ అట్టే ఉంది. అవునా? తీయగా ఉంది. తీయగా చూసారు కదండి. అసలు మగతే ఎంత ఆనందం. ప్రతి వాళ్ళు వేసుకుంటే చాలా ఈజీగా పండిద్ది. నేనైతే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ తీసుకోవాలమ్మా. ఇప్పుడు ఇక్కడల్లా అల్లం వేసిన కదా, ఉన్న వాటిలోకి కంపోస్ట్ వేసి నేను తిరగేయాలి. ఇవన్నీ డైలీ చూపించవచ్చు, నెక్స్ట్ డేలో కూడా చూపించవచ్చు అని నేను ఇప్పుడు ఇక్కడ నిమ్మకాయ కొడుతున్నాను. ఇది కోసేసేయి. ఇదిగోండి, అది పండు నిమ్మకాయ, అది ఒకటి. ఆ పైన ఒకటి పసుపుగా వచ్చింది కదా, అది కూడా కోసేసేయి. మునగ చెట్లు ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇది మీకు ఒకసారి చూపిస్తున్నానమ్మా. ఇదిగోండి, నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, బతికిద్ది అనుకుంటున్నాను. ఇది పెట్టి 4 రోజులు అవుతుంది కదా, 4 రోజులు అయింది అని మీకు చూపించేది. అప్పుడు పెట్టాను, కొమ్మలు కూడా బతుకుతాయి. అంటే మీరు ఎక్కడ ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడైనా బాగా కాస్తుంటే మునక్కాయలు ఉన్నప్పుడు ఆ కొమ్మ తీసుకొచ్చి ఒకటి పెట్టుకోండి. ఇలా దానికి రూట్స్ ఉంటాయి కదా, ఒక బతికేది. మునగ చెట్టు కొమ్మ వేసినా కూడా బతికిద్ది అంటారు. పల్లెటూరులో కూడా అంటారండి, మునగ చెట్టు ఎవరిని కొట్టేసినప్పుడు కొమ్మలు తీసుకొచ్చి పెట్టినా కూడా బతికిద్ది అంటారు. అందుకని పెట్టుకోండి మీ దగ్గర. మీరు ఎక్కడ ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని ఏం 2 పక్క కొట్టించాము, 2 రోజులు గ్యాప్ ఉందంటే పేడ పూయండి అటుపక్క ఇటుపక్క కొమ్మకి, లేదంటే మట్టి పూయండి, తీసుకొచ్చి నాటుకోండి. ఈజీగా బతికిద్దమ్మా. నేను ఏంటంటే కొరదంతా నెక్స్ట్ ఇయర్ చూపిద్దామని నేను ఇప్పుడేం చూడలేదు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆరుకాలు తిరిగింది. ఇట్లాంటిది ఎవరన్నా చూసాము, గొల్లబాము చూసాము, ఇంక మిరప చూసాము. ఇట్లాంటిది ఏదో పుల్లలాగా ఉంది. ఇట్లా ఎవరన్నా చూసారా? ఇదొక ఇంత జీవిలాగా అనిపిస్తుంది. కింద పడేసేదా చూద్దు. అది ఏదో కర్ర, ఆ కర్రకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఏదో కర్ర పుల్లలానే ఉంది. ఏదో మీరు ఎప్పుడు చూసారా? ఫస్ట్ టైం ఏదో వస్తున్నారా? చూస్తే మొత్తం కామెంట్స్ మాకు కూడా తెలుసమ్మా అని పెట్టండి. మేమైతే మాత్రం ఫస్ట్ టైం చూసాము. మా ఇంటి దగ్గర మేము మందార చెట్లు ఇరుస్తుంటే అది నా పైకి ఎక్కువ, నేను ఏదో పుల్ల అనుకున్నాను. అట్లా అక్కడ ఇరిసాము. అట్లా ఇది ఏమో కంపోస్ట్కి, ఇది కంపోస్ట్కి అంతా అట్లా శుభ్రం చేసేయని పాములు వస్తాయని అది అట్లా ఉంది. అది మరి ఇంతగా ఉంది కదా. కొన్ని జీవరాశులు చాలా ఉంటాయి. ఈరోజు శుక్రవారం, టైం ఎంత అయింది? 6 6ఏనా? 7 కదా. 7 టైము. ఇప్పుడు చూడండి నల్ల జీవులు ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంది. ఎలా ఉన్నాయి చూడు, దగ్గర చూపించు ఎలా ఉంది. ఈరోజు గుమ్మం పూలు ఇచ్చాం కదా, ఇలా చీమలు వచ్చినాయి అంటే మాత్రం అక్కడికి వెళ్తున్నాయి, తులసమ్మ దగ్గరికి వెళ్తున్నాయి. ఇలా గుమ్మం పూలిచ్చి శుక్రవారం ఇలా చీమలు వచ్చినాయంటే మాత్రం నాకు ఎంతో చాలా ఆనందం అనిపించింది అండి. అది మీకు ఉండదు, లేకపోతే నా పిచ్చితనం ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఆనందం. చూడండి, ఈరోజు ఉదయాన్నే పూలు ఇచ్చాను కదా గుమ్మం. అంటే మీరు ఎంతమంది ఇట్లా ఇష్టపడతారో కానీ అసలు చూడండి. అంటే ఎందుకంటారు ఈ చీమలు అంటే అంత ఇష్టం? ఈ చీమలు కొంచెం కూడా కుట్టవండి, మనం తొక్కినా కూడా చచ్చిపోతాయి కానీ అస్సలు కుట్టవు. అందుకు ఎలాంటి ఆన్ చేయని చీమలు. ఇలా ఈయన చూస్తే ఎంతమందికి ఇష్టమో నాకు అది తెలియదు, కానీ అందరూ అంటారు ఓ అక్కడ లోడేస్తుంది కదా నువ్వు అలానే ఉంచుకుంటావు ఏంటని. నాకు ఎందుకోనండి అవి రావటమే పెద్ద మహాభాగ్యం అనుకుంటాను. చూడండి, ఈరోజు శుక్రవారం. మళ్ళీ చెబుతున్నాను అనుకుంటున్నారేమో. మా చెట్లు అయితే శంకు పూలు కూడా, అంటే చూసారు కదా ఉదయం పెట్టిన శంకు పూలు ఇలా ఉన్నాయి. చూడంగానే ఎందుకనో వీడియో తీయాలనిపించింది. మీకు ఇష్టమేనా? ఆరుకాలు తిరిగింది. ఇట్లాంటిది ఎవరన్నా చూసాము, గొల్లబాము చూసాము, ఇంక మిరప చూసాము. ఇట్లాంటిది ఏదో పుల్లలాగా ఉంది. ఇట్లా ఎవరన్నా చూసారా? ఇదొక ఇంత జీవిలాగా అనిపిస్తుంది. కింద పడేసేదా చూద్దు. అది ఏదో కర్ర, ఆ కర్రకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఏదో కర్ర పుల్లలానే ఉంది. ఏదో మీరు ఎప్పుడు చూసారా? ఫస్ట్ టైం ఏదో వస్తున్నారా? చూస్తే మొత్తం కామెంట్స్ మాకు కూడా తెలుసమ్మా అని పెట్టండి. మేమైతే మాత్రం ఫస్ట్ టైం చూసాము. మా ఇంటి దగ్గర
మేము మందార చెట్లు ఇరుస్తుంటే అది నా పైకి ఎక్కువ నేను అది పుల్ల అనుకున్నాను. అట్లా అక్కడ ఇరిసాము అట్లా. ఇది ఏమో కంపోస్ట్కి, ఇది కంపోస్ట్కి అంతా అట్లా శుభ్రం చేసేయని పాములు వస్తాయని అది అట్లా ఉంది. అది మరి ఇంతగా ఉంది కదా. కొన్ని జీవరాశులు చాలా చాలా ఉంటాయి.